విలువిద్య క్రీడల వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో అండర్-19 ఆర్చరీ క్రీడా పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ఆర్చరీ క్రీడ భారతదేశంలో పుట్టిన ఇతర దేశాల్లో ప్రాచుర్యం పొందుతుందని అన్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలి అంటే క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఏ దేశంలో అయితే మహిళలకు, బాలబాలికలకు భద్రత ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. బాలికలకు ఎక్కువగా రక్తహీనత ఉందని, వారు ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో ఇచ్చే మందులతో పాటు మంచి ఆహారం తీసుకోవాలని కోరారు. దేహదారుఢ్యం కోసం యోగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ కోచ్లు నాగరత్నమయ్య, రంగారాజు, స్వరూప్, షెహనాజ్, సుప్రియ, గీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలో నన్ను ఇక్కడికి పిలిచి ఆర్చరీ పిల్లల గురించి మాట్లాడమని చెప్పడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. పిల్లలు చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా ఉన్నారు. అదే కాకుండా ఆర్చరీ అనేది, విలువిద్య అనేది మన దేశంలోనే పుట్టింది. ఆ కాలంలోనే ఆర్చరీ ప్రాక్టీసు, దాని వాల్యూ ఎంతో ఉండినదంటే ఈవెన్ అర్జునుడు కళ్ళు మూసుకొని కూడా పైన మత్స్య యంత్రంలో కేవలము నీళ్లలో చూస్తూ ఆ చేప కన్ను మీద కాన్సన్ట్రేట్ చేసి కొట్టినాడంటే అంటే ఎంత ఏకాగ్రత డెవలప్ అవుతుంది ఈ ఆర్చరీ వలన. ఈ పిల్లలు ఏ రకంగా తయారవుతారు రేపు లైఫ్లో, ఈ క్రమశిక్షణతో, ఈ యొక్క ఏకాగ్రతతో వీళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా మారిపోయే అవకాశం ఉంది. అదే కాకుండా చాలామంది పిల్లల్లో నేను అబ్జర్వ్ చేస్తే రక్తక్షీణత ఉంది పిల్లలకు, అంటే ఐరన్ లోపం ఉంది. యాక్చువల్గా ఎవరి సబ్ సెంటర్స్లో, పిహెచ్సి సెంటర్స్లో ఐరన్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు. వాటిని ఉపయోగించుకొని వీళ్ళ ఐరన్ ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాలి. అదే కాకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా, ఫ్రూట్స్ ఇట్లాంటివి, ఫిష్, తర్వాత ఎగ్గు, యాపిల్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. వీళ్ళు ఆరోగ్యం బాగుండాలి, దేహదారుఢ్యం ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మైండ్ కాన్సన్ట్రేషన్ కోసము ధ్యానం అవి చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఎంత ఏకాగ్రతగా వాళ్ళు ఉండగలుగుతారో వాళ్ళు అంత సక్సెస్ సాధిస్తారు. ఎక్కువగా అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము అక్కడ ఆర్చరీ బౌ దగ్గర ఉండి ఇంటి గురించో, స్కూల్ గురించో ఆలోచించినామంటే మనం అక్కడనే ఫెయిల్ అయిపోతాము.